ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. నేడు నేను చెప్పబోయేటటువంటి అంశము అనుష్ఠాన పరులకు చాలా శుభప్రదమైనటువంటి ఇది. ఈ అనుష్ఠానం గురించి నేను ఎప్పుడు మీతో ప్రస్తావన చేయలేదు కనుక నా వీడియోస్ని చూసేటటువంటి జిజ్ఞాసులకు నేను ఎప్పుడు వాడుతున్నటువంటి మాట ఏంటంటే ధర్మ జిజ్ఞాసులకు అని అంటుంటాను. ధర్మం పట్ల ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, ధర్మం శాస్త్రం ద్వారానే మనకు తెలియపడుతుంది. ఇక్కడ మాఘమాసం అనేటటువంటిది 19వ తారీఖు నుండి జనవరి 19 నుండి మాఘమాసం ప్రారంభం అవుతుంది. ఈ మాఘమాసం చాలా ఉత్కృష్టమైనటువంటి మాసం ఇది. మాఘ అంటే ఏంటంటే పాపమును కడిగేటటువంటి మాసం ఇది. ఈ మాఘమాసంలో మొట్టమొదటగా మనకు అనాదిగా వస్తుంది, కానీ ఇటీవల కాలంలో అది కొద్దిగా ప్రబలింది, మధ్యలో కొంత విశ్రాంతి తీసుకుంది. ఈ యొక్క సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఈ ఉపాసనలన్నీ బయటకు వస్తున్నాయి. ఎవరెవరో వారి యొక్క అనుష్ఠానం, వారి యొక్క పరిజ్ఞానాన్ని బట్టి ఏదో మంచి మాటలు 4 చెప్తూ ఉంటారు. ప్రవచన కర్తలైతేనేమి, మరి యూట్యూబ్లో చెప్పేటటువంటి కొంతమంది మహాత్ములు చెప్తూ ఉంటారు. ఇది ఏమిటంటే శారదా నవరాత్రులు అని ప్రసిద్ధి. ఇది అంటే మాఘమాసంలో ఈ యొక్క శ్యామలా నవరాత్రులు. ఇక్కడ ఈ శ్యామలా నవరాత్రులు అనేటటువంటిది చాలా ఉత్కృష్టంగా చెయ్యాలి కూడా. అది కనీసం 9 రోజులు ఈ శ్యామలాదేవిని తలుచుకున్నటువంటి వాడి యొక్క పాపం తరిగిపోవటమే కాదు సుమా, అఖండమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. మనం అనుకుంటాము ఓ చిన్న పూజ చేస్తేనే ఉంటుందా? తప్పు. భగవంతుణ్ణి ఆరాధన చేయటం అంటే మన పాపాన్ని మనం కడుక్కోవటం. ఇక్కడ అనేక జన్మలు, ఒక జన్మ కాదు ఇది. మీరు అనొచ్చు మేమేం పాపం చేయలేదండి అని. పాపం చేయకపోతే దుఃఖం ఎందుకు వస్తుంది? దుఃఖం రాకూడదు, ఆనందంగా ఉండాలి. కానీ ఉన్నామా? లేదు. కారణం పాపం. ఆ పాపం పోవాలంటే ఏం చేయాలి? ఆ పరమేశ్వరిని ఆరాధించాలి. అందుకని ఒక అవకాశం మనకు ఈ మాఘమాస 9 రోజులు మనకు అందిస్తుంది. ఇక్కడ శ్యామలాదేవి అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను చూశారు, ఈ పలుకు ఇది, ఈ వాక్కు, ఈ అక్షరం, ఈ స్వరము. స్వరం అంటే ఏమిటి? ఏ శబ్దాన్ని ఎలా పలకాలి, ఎంత మాత్రలు దాన్ని ఉచ్చరించాలి అనేటటువంటిది దాన్ని స్వరం అంటారు. అంటే అక్షరము స్వరము కదా. అక్షరం ఉన్నప్పుడు దానికి స్వరం ఉంటుంది. ఎలా? ఇప్పుడు ఆ అన్నాం అనుకో, ఇది అక్షరం. ఇది ఆ అన్నాం అనుకో, ఇది స్వరంతో కూడుకున్న అక్షరం. అలాగే ఈ అక్షరం, ఈ దీర్ఘం తీస్తున్నాం అంటే స్వరం అనేటటువంటిది అక్షరము. ఈ 2 కలిసి మనకు వాక్కు బయటికి వస్తుంది. ఈ వాక్కు బయటికి రావటానికి అధిష్టానమైనటువంటి దేవత ఎవరయ్యా అంటే ఆమె శ్యామలాదేవి. అర్థమైంది నాయనా? కనుక వాక్కు అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఇది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని అంటారు కదా. కనుక నీకు వాక్కు శుద్ధి కలిగి శబ్దోచ్చారణ సరిగా ఉండి ఆనందకరమైనటువంటి శబ్దాలు నీ నోట్లో నుంచి వచ్చి 10 మందికి ఆనందదాయకమై నీతో మైత్రి చేసి నీకు శత్రుత్వానికైనా మిత్రత్వానికైనా వాక్కు అనేది ప్రధాన అంశము కదా. వాక్యే కదా ముఖ్యము. అలాంటి వాక్కుకు అధిష్టాన దేవత ఎవరైనా ఉన్నారు అనంటే ఆమె శ్యామలాదేవి. ఇక చూడండి, వాక్ ప్రపంచానికి
అంతటికి అధిష్టాన దేవత అనుకున్నాం కదా. మరి సాహిత్యం కూడా ఈమెనుండోయ్. ఎవరైనా కవిత్వం చెప్తున్నారనుకోండి, వారికి సాహిత్యం ఉండాలి. మనకు సాహిత్యం అనగానే, కవి అనగానే గుర్తెవరికి వస్తారు? కాళిదాసు. మరి కాళిదాసులో అంత ప్రజ్ఞ ఇచ్చింది ఎవరు? శ్యామలాదేవి, వాగ్దేవి. అర్థమవుతుంది నాయన. కనుక ఇక సంగీతం అనేటటువంటిది, ఈ సంగీతము సప్తస్వరాలతో కూడుకొని ఉంటుంది. సారి గమ పద ని స. ఈ సప్తస్వరాలతో కూడుకున్నటువంటి సంగీతం నీకు గొప్పగా రావాలి అని అంటే, ఇక్కడ గొప్పగా రావాలి అని అనుకుంటే ఏదో నువ్వు పాడితే అందరూ చప్పట్ల అర్థం కాదు సుమా. ఆ సంగీతానికి పరమేశ్వరి అనుగ్రహం లభించాలి. కానీ నేటి సంగీతం ఎలా ఉంటుంది? చప్పట్లు కొడితే చాలు. అందుకనే వాళ్ళు మరీ అడిగి కుట్టించుకుంటుంటారు. కానీ చప్పట్లతో ఆనందపడేటటువంటిది కాదు సుమా. నిన్ను తనలో ఐక్యం చేసుకుని తన ఆనందాన్ని నీ ఆనందంగా చెప్పుకునేటటువంటిది. అమ్మ సంతోషిస్తుంది సంగీతం ద్వారా. అలాంటి సంగీతం కావాలన్నా, సాహిత్యము సంగీతము కావాలన్నా ఈ తల్లిని ఆరాధిస్తారు. ఏం స్వామి సాహిత్యం సంగీతం మాకెందుకు? మాకు కావాల్సింది ఇందులో ఉందే అని అంటే ఉంది. అదేమిటి? నీ యొక్క మనోభీష్టలు నెరవేరుతాయి. అమ్మ అనుగ్రహం లభించిందంటే అనుగ్రహానికి తక్క ఉండదు. అర్థమవుతుందా? ఇక్కడ మనకు ఈవిని మనకు రాజమాతాంగని, రాజశ్యామల అని, మాతంగి అని అనేక నామాలతో ఆమెని మనం పిలుస్తూ ఉంటారు. ఇక్కడ అర్థం చెప్తాడు. స్వాధ్వల శ్యామల త్రిషాం అని అంటుంది మనకు ఉత్పత్తి అర్థం. అంటే షాధ్వలం అంటే పచ్చడి. అంటే మనకు వరి పంట ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. అలాంటి పచ్చటి రంగు కలిగినటువంటిది, పచ్చటి రంగు కలిగినటువంటిది. చేతిలో చిలుక ఉంటుంది. చిలుక దేనికి అంటే వాక్కు అధిష్టానం, అంటే వాక్కును తెలిపేదానికి ఒక చిహ్నం, అది చిలుక. అంతే కదా, చిలుక పలుకులు పలుకుతారు అని అంటాం మనం. ఇక ఏ పక్షితో పోలకం? గద్దలాగా మాట్లాడతాడండి అని అంటారా? కాదు. అసహ్యంగా మాట్లాడితే కారు కూతలు ఆపవండి అని కాకితో పోలుస్తాం. కానీ ఇక్కడ చిలుక అంటే వాక్కులు అధిష్టానమని. కనుక అది కూడా ఎట్లుంటుంది? పచ్చగా ఉంటుంది. ఇక్కడ ఈ రెండూ చెప్పగానే చిలుక పచ్చదనం అనంగానే మీరు వెంటనే మీనాక్షమ్మ మీకు గుర్తొస్తుంది కదా. మీనాక్షే ఇక్కడ శ్యామల, మధుర మీనాక్షే ఇక్కడ మనకు శ్యామల. అంటే మీనాక్షి అని ఆమెను అక్కడెందుకన్నారు? తన బిడ్డల్ని కళ్ళతోనే రక్షిస్తుంది. మీనమంటే చేప. ఆ మీనములాగా రక్షిస్తుంది తన బిడ్డల్ని. కనుక ఆ శ్యామలాదేవి, ఆ శక్తే ఇక్కడ స్త్రీ రూపంలో ఉంటే ఆమె శ్యామల. పుం రూపంలోకి వచ్చిందనుకో అదే చెప్తాడు, కృష్ణస్య శ్యామలాదేవి. ఆమె పురుష రూపం ధరిస్తే కృష్ణుడు. అదే చెప్తున్నాడు, కృష్ణస్య శ్యామలాదేవి. అందుకని ఆ తల్లిని మనం ఆరాధిస్తే రెండు ఫలితాలు ఉంటాయి కదా, కృష్ణానుగ్రహం, శ్యామలానుగ్రహం. అర్థమైంది నాయన. ఇక ఈమె మనందరికీ తెలుసు, బండాసుర సైన్యాన్ని వధించడానికి అమ్మవారు లలితా పరమేశ్వరి చితగ్నికుండ సంభూత, ఆ చితగ్నికుండంలో నుంచి ఉత్పత్తి అయినటువంటి ఆమె రాక్షస సంహారం కోసం, బండాసురుని వధించేదానికోసంగా యుద్ధం చేసిందని మనకు బ్రహ్మాండ పురాణం చెప్తుంది. ఇక్కడ ఆ శ్యామల అనేటటువంటి ఆమె మంత్రిని అని, వారాహి అనేటటువంటి ఆమె దండిని అని, ఈ రెండు శక్తులు లలితల నుంచి ఉద్భవం అయ్యి, ఇది అందరికీ తెలిసినటువంటిది. ఇక్కడ మన లలితలోకి మీరు వెళితే చక్ర రాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత అని అంటారు అని మనకు లలితలో వస్తుంది. అంటే శ్యామలాదేవి
అలాగే వారాహిదేవి, వీళ్ళిద్దరూ కూడా అమ్మవారి నుంచి వచ్చినటువంటి వాళ్ళ చక్ర రాజ. అంటే చక్రరాజం అంటే ఏమిటి? శ్రీచక్రం. రథారూఢ, ఆ శ్రీచక్రంలో నుంచి ఆవిర్భవించిన 2 చక్రాలు. అది ఒకటి శ్యామలాదేవి చక్రాలు. ఇప్పుడు మనకు తెలుసు శ్రీచక్రం అంటే నవార్ణమని, శ్యామలా చక్రం అంటే 7 ఆవరణములు, వారే అంటే వారాహికొచ్చి 5 ఆవరణంతో కూడుకున్నటువంటి చక్రం. అందుకని ఈమె గేయచక్ర రథారూఢ మంత్రిణి పరసేవిత అని అంటారు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందే? నేను మీకు సంక్షిప్తంగా చెప్తున్నాను. నేను ఇది పూర్తిగా చెప్పాలంటే చాలా పెద్ద వీడియో అయిపోద్ది, మీరు చూడరు. ఇక్కడ నేను శ్యామలా నవరాత్రుల్లో చేసేదానికోసంగా ముందు ఆ దేవత యొక్క స్వరూపం తెలుసుకొని ఉండాలి. అది తెలియకుండా చేసిన వల్ల ప్రయోజనం ఉండదు. ఇక్కడ మనం బాహ్య పూజ కన్నా భావన పూజ, ఒక భావించటం. ఇక్కడ అందుకని ఇక్కడ మూలం చెప్తున్నాడు గేయ చక్ర. గేయం అంటే ఏంది? గానం చేయటం. ఇక్కడ 7 ఆవరణములు ఉన్నాయి. 7 ఆవరణములో మనలో ఉండేటటువంటి చక్రములు, 7 చక్రములు. అర్థమవుతుందా? ఇక్కడ గానం చేసేది ఏమిటి? ఓ రోజుసేపు కళ్ళు మూసుకోండి, తెలుస్తుంది మీకు. సోహం 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 అనేటటువంటి జపం జరుగుతూ ఉంటుంది. నీకు ఇష్టమన్నా లేకపోయినా, నిద్రించినా పడుకున్నా, ఒక చనిపోతే తప్ప ఈ జపం జరుగుతుంది. అదే గానం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు శ్యామలమ్మ ఎక్కడుంది? నీలోనే శ్వాస రూపంలో విరాజిల్లుతున్నటువంటి ఆ శ్వాస ఉంటే కదండి పలుకులు వస్తాయి. శ్వాస లేకపోతే పలుకు వస్తుందా? అందుకని నేను మీకు మూలంతో పాటు అంతరార్థం కూడా చెప్తే అప్పుడు మీరు సాధనకు కూర్చుంటే ఆ భావం కలుగుతుంది. ఆ భావన వల్ల అమ్మ ప్రకాశం మీకు తెలుస్తుంది. కనుక ఇట్టి ఆరాధన చెయ్యాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ప్రాతకాలమే 19వ తారీఖు లేచి సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసుకొని, మాఘమాస ప్రారంభం అవుతుందన్నారు కదా, మాఘమాసం స్నానానికి చాలా ప్రసిద్ధి. కార్తీకంలో దీపానికి ఎంత ప్రసిద్ధో మాఘమాసంలో స్నానానికి అంత ప్రసిద్ధి. చక్కగా స్నానం చేసుకొని ఒక కలశాన్ని తీసుకొని కలశం పెట్టి పూజ చేయొచ్చు. లేదండి మాకు కలశాలు పెట్టేదానికి అవకాశం లేదు అనేటటువంటి వారు కేవలము మంత్ర జపం చేసుకోవచ్చు. లేదా శ్యామల దండకాన్ని చదువుకోవచ్చు. దండకం పెద్దది కనుక సంస్కృతంలో ఉంటుంది కదా, కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని రోజుకి 108 సార్లు చెప్పేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి శ్యామల మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని రోజు 108 సార్లు చొప్పున 9 రోజులు చేసామనుకో, ఉదయము సాయంత్రము, అప్పుడేమవుతుంది? ఆ మంత్రంలో ఒక పదం ఉంది, సర్వజన వశీకరి అని. ఇక్కడ సర్వజన వశీకరణ అంటే అందరూ మనకు వశమైపోతారని కాదు. మానవుడికి వశం ఎట్లా అవుతారు? నీ వాక్కు బాగుంటే వశం అవుతారు, నీ వాక్కు విపరీతంగా ఉన్నకు శత్రువులు అవుతారు. ఇక్కడ 2 అర్థాలు. సర్వజనమే అంటే మనకు ఇంద్రియములు అని అర్థం. ఏమిటి? ఇంద్రియములు. ఈ ఇంద్రియములు చక్కగా పనిచేసినాయి అనుకో, మన జీవితం బాగుంటుంది. కనుక ఆ అద్భుతమైనటువంటి మంత్రాన్ని నేను ఇక్కడ చెప్పటం లేదు. ఎందుకంటే ఇది చాలా రహస్యమైనటువంటి మంత్రం, శ్యామలా మంత్రం. అలాగే ఆ మంత్రం కూడా రాదు, మనకు చేయలేమండి. ఏం చెయ్యాలి? మంతిన్యంబ విరిచిత విషంగ వదతోషితాయై నమః రాసుకోండి. ఈ మంత్రం చెప్పొచ్చు. ఇది నామం కనుక, ఇది మంత్రం కాదు, నామం కనుక. మంతిన్యంబ విరిచిత విషంగ వదతోషితాయై నమః అని ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపం చేస్తావో అన్నిసార్లు జపం చేయవచ్చు. ఇక్కడ విషంగుడు అంటే ఏంది? విపరీతమైనటువంటి వృత్తులు. మనలో వృత్తులు ఉంటాయి కదండి, రకరకాలైన వృత్తులు ఉన్నాయి. అంటే దుష్ట సంస్కారాలు, దుష్ట ఆలోచనలు, ఈ వృత్తులన్నిటి కూడా విషంగుడు అన్నాడు. షంగం అంటే విపరీతమైనటువంటి, వాడిని సంహరించే శక్తి ఒక్క శ్యామలాకు మాత్రమే ఉంటుంది.
అందుకని మంత్రిణ్యంబ విరిచిత విషంగ వదతూషితాయై నమః అనే మంత్రం రాసుకోండి. ఈ మంత్రాన్ని, ఈ నామాన్ని జపం చేసుకొని అమ్మ శ్యామల అనుగ్రహానికి పాత్రులైనారా వాక్శుద్ధి లభిస్తుంది, ఇతరులు ఆకర్షితులవుతారు, అమ్మ అనుగ్రహం లభిస్తుంది. లేదు, అమ్మకు అత్యంత ప్రధానమైనటువంటివి కేవలము స్మరణ మాత్రం చేత, జపం చేత ఉత్కృష్టమైన ఫలితము, పాపము నశించిపోతుంది అని బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్పినటువంటి కొన్ని 16 విశేషమైనటువంటి నామాలు ఉన్నాయి. ఇవి చేసుకోండి. లేదు, కలశం పెట్టాము, అమ్మకు షోడశ ఉపచారాలు చేస్తాము, అష్టోత్తర శతనామావళి చేస్తాము అనేటటువంటి వారు అలా చేసుకోవచ్చు. మొత్తం మీద 9 రోజులు మాత్రము శ్యామలాని అనుష్ఠానం చేయండి. వాక్శుద్ధి కలగాలి, వృత్తులు నశించాలి, పాపపు చింతలు తొలగాలి. అప్పుడే మనకు ప్రశాంతత లభిస్తుంది, అమ్మ అనుగ్రహం లభిస్తుంది, చేసేటటువంటి పనుల్లో విఘ్నాలు తొలగిపోతాయి. అమ్మ అనుగ్రహం లభించిందంటే, ఎందుకంటే చరాచర ప్రపంచమంతయు కూడా ఆమె స్వరూపము వ్యాపించి ఉంది కనుక ఇక్కడ మూలమంత్రాన్ని జపం చేసేటటువంటి వారు కేవలం లేదండి ఓ 16 నామాలనే చెప్పారు కదా, ఆ 16 నామాలు మేము రోజు ఉదయము సాయంత్రం పఠిస్తాము. ఒక 9 రోజులే కాదు, నిరంతరం కూడా చేసుకోవచ్చు. ఆ 16 నామాలు కానీ నేను నామం చెప్పాను, ఆ నామం మీరు రాసుకోండి. అయ్యా మేము రాసుకోలేదండి, మంతిన్యంబ విరిచిత విషంగ వదతూషితాయై నమః అనేది రాసుకోలేదంటే అది కావాల్సినటువంటి వారు 9966690246కి కాల్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. చక్కగా మీకు నేను ఇవి అందిస్తాను. ఎందుకంటే మంత్రం అంటే రహస్యం. ఆ పీడిఎఫ్లో పెట్టండి, లేదంటే మనకు డిస్క్రిప్షన్లో పెట్టండి. ఎందుకంటే నేను మంత్రాలను గౌరవిస్తాను. మంత్రము అంటే సాక్షాత్తు దేవతా స్వరూపం. అది అర్హత లేని వారు చాలామంది చూస్తారు ఆ వీడియో ఏం చెప్తున్నాడో చూద్దామని. అలాంటి అర్హత లేనటువంటి వారికి ఈ దివ్యమైనటువంటివి, ఋషిప్రోక్తమైనటువంటివి, ఋషి దర్శించినటువంటివి, అమూల్యమైనటువంటివి, వెలకట్టలేనటువంటివి అట్టి అద్భుతమైనటువంటి మంత్రరాశిని నేను మీ ముందు వెదజల్లలేదు. సామాన్యంగా అందరూ చేసుకునేటటువంటివి అయితే చెప్తాను నేను, మీరు నన్ను ఏమైనా అనుకోండి. ఇది నా ధర్మం, ఇది నేను భగవంతుడికి చేసుకునేటటువంటి మంత్రాలకు చేసుకునేటటువంటి సేవ కనుక దయచేసి అర్థం చేసుకొని దీన్ని డిస్క్రిప్షన్లో పెట్టండి. ఇలాంటివి చెప్పండి. నువ్వు ఆరాధించాలా, నేను చెప్తున్నా కదా. నా ఫోన్ నంబర్ చెప్తున్నాను 9966690246 అని. వాట్సాప్ నాతో మాట్లాడడానికి మీకు సిగ్గు అనిపిస్తే, వీడితో ఏం మాట్లాడతావులే అని అనిపిస్తే వాట్సాప్ నంబర్ అది వాట్సాప్లో పెట్టండి. స్వామి మాకు అవి పంపించండి. కొంతమంది ఉంటారండి, నేను వెంటనే తీసేస్తాను. వాళ్ళు ఒక మంత్రం అడిగాను అనుకో, నేను పెడతాను. కనీసం కృతజ్ఞతాపూర్వకంగా కనీసం నమస్తే, థ్యాంక్స్ ఇంగ్లీష్లో అయితే కృతజ్ఞతలమండి అని కూడా పెట్టుకుని గమ్ముకుంటారు. నాకు అప్పుడే అర్థమవుతుంది వీడికి శ్రద్ధ లేదు అని. వెంటనే నేను డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే అశ్రద్ధయానధేయం, శ్రద్ధ లేనటువంటి వాడికి ఇవ్వకూడదు. శ్రద్ధ వాన్ లభతే జ్ఞానం అన్నాడు. శ్రద్ధ చేతనే జ్ఞానం లభిస్తుంది. కనుక దివ్యమైనటువంటి మంత్రాన్ని అడిగినప్పుడు, తీసుకునేటప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం పెట్టడానికే ఓపిక లేనటువంటి వారికి మంత్రం ఇచ్చి వ్యర్థం. అర్థమైంది నాయన. కనుక చక్కగా ఈ 9 రోజులు శారదా నవరాత్రులు చేసుకొని అందరూ కూడా వాక్శుద్ధి కలిగి ఆనందంగా జీవిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ బండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.